స్త్రీలు పురుషుల కంటే రెండింతలు ఎక్కువ ఆహారం తింటారట. ఎందుకంటే వాళ్ళ శక్తి కోసం, బలం కోసం. అదేవిధంగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు బుద్ధిశ్చాపి చతుర్గుణం, నా బుద్ధితో ఆలోచిస్తూ ఉంటారట. సాహసం షడ్గుణం సాహసం చేయాల్సి వచ్చినప్పుడు ఆరింతలు సాహసం చేస్తారట. నిజమే, ఇది వాస్తవమైనటువంటి విషయం. కుటుంబ పెద్దలు ఎప్పుడైనా సరే పాపం చనిపోతే ఆ కుటుంబంలో స్త్రీలు ఆ బిడ్డలను పెంచుకోవడానికి పడేటువంటి తాపత్రయాన్ని, అదేవిధంగా ఒక ధైర్యంగా నిలబడి సమాజంలో వాళ్ళు ఎదుర్కొనే అవమానాలకు పోరాడేటువంటి విషయంలో కానీ ఎంతో ధైర్యంగా నిలబడగలిగినటువంటి స్త్రీ జాతి వాళ్ళకి ఈరోజు మరి 8వ తారీఖు మహిళా అంతర్జాతీయ దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితి ఇచ్చింది ఒక గౌరవంగా. అది కూడా ఒక కార్మిక మహిళలు, మామూలు సాధారణమైన మహిళలు రోడ్ మీదకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే చివరికి వాళ్ళ పోరాటాన్ని మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ఇవ్వటం అనేది మా మహిళలు సాధించుకున్నటువంటి హక్కు. అది మేము గర్వంగా ప్రకటించుకుంటున్నాం. అందువల్ల మా మహిళలకు మీరందరూ కూడా ఎవ్రీ మ్యాన్ సక్సెస్ బిహైండ్ వన్ ఉమెన్ కాదు, ఎవ్రీ ఉమెన్ సక్సెస్ బిహైండ్ వన్ మ్యాన్ కూడా సిద్ధాంతం కనుక రాగలిగితే తప్పనిసరిగా మా మహిళలు ఇంకా ముందుకు పోతారు. ఇంకా ఆవకాయ పచ్చళ్ళు పెట్టేటువంటి పరిస్థితుల్లో మా వాళ్ళు లేరు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్షంలో కూడా కల్పన చావ్లా, సునీత విలియమ్స్ లాంటి మా మహిళలు, మేము గర్వంగా చెప్పుకునే మా మహిళలు అంతరిక్షంలో కూడా ప్రవేశించారు. ఆమె వెళ్ళని చోటు లేదు, ఆమె సాధించిన విజయం లేదు. ఇదంతా కూడా మగవాళ్ళ సపోర్ట్ అనుకోకండి. తన హక్కుల కోసం తను ఎంత విప్లవించి సాధించుకుందో మహిళలు అనేది తెలుసుకుంటే చాలా చాలా చరిత్ర ఉంది. ఆడవాళ్ళు మధ్యయుగంలో మీరు అసలు బయటికి రావద్దు, మీరు ఇంట్లోనే ఉండాలి, మీరు పొరపాటున ఇద్దరు మగవాళ్ళని చూడొద్దు, చదువులు వద్దు మీకు అని ఆ విధమైన ఒక దురాచార స్థితి నుంచి తర్వాత 6 ఏళ్ల పిల్లని 60 ఏళ్ల ముసలాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ఆచారం నుంచి తర్వాత ఆ చిన్న పిల్ల వితంతు అయిపోతే, ఆ భర్త చనిపోతే ఇంకా ఆమెకు పునర్వివాహం వద్దు అనేటువంటి ఒక దురాచారం నుంచి ఇన్నిటి నుంచి స్త్రీ సంఖ్యలు తెచ్చుకొని తన హక్కుల కోసం తను ఉద్యమించి ఈ సమాజంలో ఈరోజు 60% ఎడ్యుకేషన్లో కూడా మరి భాగస్వామి అయిందంటే మహిళలు సాధించిన విజయం కాదా ఇది? 1965 వరకు కూడా ఈ ప్రపంచంలో భారతదేశమే ముందుందని చెప్పుకోవాలి. ఒక రకంగా మహిళలకి పరిస్థితుల్లో ఈ సమాజం నడుస్తుందనేటువంటి బాధ నాకు చాలా అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి బాధలు అనుభవించిన ఒక మహిళగా మా సుబ్బారెడ్డి గారు అడిగారు. ఆ రోజు కూడా నేను బాగా చదువుకున్నాను, MA, MPhil, PhD చేశాను నేను. తర్వాత NTR గారి ఆత్మకథ రాయాలని చెప్పి నేను వారి దగ్గర అడిగాను. వారు అంగీకరించి రాయాము. నేను అప్పుడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఉండటం జరిగింది. నేను నర్సరావుపేటలో ప్రతిసారి నేను సాటర్డే సండే వచ్చి వారి దగ్గర నోట్స్ తీసుకుని వెళుతుండేదాన్ని. ఆ సమయంలోనే ఆయన ఒక ఒంటరితనానికి గురయ్యారు. భార్య చనిపోయి 12 సంవత్సరాలు అయింది. అదేవిధంగా పార్టీ ఓడిపోయింది 89లో. ఆరోగ్యం పాడైపోయింది, ఆస్తులు లేవు, ఆస్తులన్నీ కొడుకులకి ఎప్పుడో 82లోనే ఇచ్చేశాడు. అట్లాంటి ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉండి నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆయన అడిగినప్పుడు నేను నా ఉద్యోగం వదిలేశాను, అన్నీ వదిలేసి నేను ఆయనకి సేవ చేయాలనే ఒక మంచి లక్ష్యంతో, ఒక త్యాగ బుద్ధితో నేను ఆయన జీవితంలోకి రావడం జరిగింది. అక్కడి నుంచి మేము ఎదుర్కొన్న కష్టాలు, మీ జీవితం మీరు జీవించొద్దు, మీ ఇష్టం మీకు సంబంధం లేదు అనే విధానంలో మేమిద్దరం ఎదుర్కొన్నాం. నన్ను కిడ్నాపులు చేశారు, అదేవిధంగా చంపడానికి వచ్చారు. ఎన్ని వచ్చినా సరే ఎక్కడ నేను వెనక్కి తగ్గలేదు. బహుశా లక్ష్మీ NTR మీకు రేపు అదే చూపించబోతోంది. వాస్తవాలన్నింటినీ కూడా మీరంతా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఇన్నాళ్ళకి నేను ఇదే అంటాను, 23 సంవత్సరాలు ఒక స్త్రీ ఇన్ని అవమానాల భారం ఒక అగ్నిలో దహించిపోయాను చెప్పాలి అంటే. నా భర్త ఉన్నంత వరకు ఆయన ఎంతో నాకు సేవ చేశారు. ఆ సమయంలోనేమో ఆయన ఎవరూ పట్టించుకోలేదు, పార్టీ వదిలేసింది, కుటుంబం వదిలేసింది. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఒక తోడు కోసం నన్ను అడిగితే నేను ముందుకు వచ్చాను. సరే, మాకు తర్వాత పార్టీ ఓడిపోతుందన్నారు, రెండో పెళ్లి చేసుకున్నారు కనుక ఇదేదో పెద్ద నేరం, అపరాధం అని చెప్పి అదో ప్రచారం చేశారు. దాన్ని అధిగమించి నిలబడ్డాం. ఇంకా ఆరోగ్యం, NTR గారి ఆరోగ్యానికి వస్తే కాలు చేయి పడిపోయినటువంటి స్థితి. అప్పుడు పరీక్ష, జీవితం ఎప్పుడు కూడా స్త్రీలకి ఒక పరీక్ష. ఎందుకనో ఆ పరీక్షలో ఎంతమంది ఎంతవరకు నెగ్గుతారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఎంతో ప్రయత్నం చేశాను, నెగ్గాను కూడా.
ఆ నెగ్గిన నా విజయాన్ని చూసి సహించలేక జరిగినటువంటి కుట్రలు కుతంత్రాలు అవి మాటలతో చెప్తే అసలు ఒక్క స్త్రీ మీద ఇన్ని రకాలైనటువంటి దాడులు ఉంటాయా అంటే అది నా జీవితమే ఉదాహరణ. గడిచిన 200 సంవత్సరాల్లో కూడా నా జీవితం లాంటి జీవితం ఏ స్త్రీ అనుభవించి ఉండదు. అయినా నేను నిలబడ్డాను నేను. ఎందుకంటే నా దగ్గర నిజం ఉంది, తర్వాత నా దగ్గర ఒక ప్రేమ ఉంది, నా దగ్గర త్యాగం ఉంది. ఎన్టీఆర్ గారి కోసం నా జీవితాన్ని సర్వం కూడా నేను అర్పణ చేసి నేను ఆయన కోసమే బ్రతికినటువంటి దాన్ని నేను. అందుకోసమే నేను ధైర్యంగా నిలబడగలిగాను. ఈ ఎలక్షన్లో పార్టీ ఓడిపోతుందన్నారు. 6 నెలల్లో నా భర్తను నేను బాగు చేసుకున్నాను. చక్కగా మళ్ళీ కాలు చేయి పనిచేసింది, మాకు బాగా మాట్లాడగలిగిన పరిస్థితి వచ్చింది. చక్కగా నడుస్తున్నారు. ఆ టైంలోనే ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్కి ఇద్దరమే వెళ్ళాము. వాళ్ళెవరు రాలేదు, పార్టీ తరఫు నుంచి ఒక్కళ్ళు కూడా రాలేదు. అల్లుళ్ళు రాలేదు, కొడుకులు రాలేదు, ఎవరు రాలేదు ఈ పార్టీ గెలుస్తుందా అని. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన కాళ్ళు ఇంత వాచిపోతుండే, పాపం పెరాలిటిక్ స్ట్రోక్ కదా. అట్లాంటి పరిస్థితుల్లో రాత్రిపూట ఆయనకి సేవ చేస్తూ సరైన ఆహారం ఇస్తూ ఈ మధ్య మీరు ఆ ఫోటోలు కూడా చూస్తున్నారు. మా చైతన్య రథంలోనే ఆయనకి వేళకి నేను భోజనం వినిపించుకుంటూ, ఆయన మాట్లాడలేకపోతే ఆయన 10 నిమిషాలు మాట్లాడించి నేను 40 నిమిషాలు 50 నిమిషాలు నేను మాట్లాడి ప్రజల్ని కన్విన్స్ చేసుకొని మేము ఇంత చేస్తే ఈ కుటుంబానికట మా పెళ్లి నచ్చలేదని చెప్పి ప్రచారం చేస్తారు. కానీ దాదాపుగా 8 కోట్ల మంది ప్రజలు ఆ రోజు మమ్మల్ని ఆశీర్వదించి 58% ఓటింగ్ ఇచ్చి 258 సీట్లు ఇచ్చిన ఈ ప్రజలకు మేము ఎంత రుణపడి ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. మా పెళ్లిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, ఎందుకంటే ఆయన కష్టాన్ని ప్రజలు గుర్తించారు, ఆయనకు అవసరాన్ని ప్రజలు గుర్తించారు. ఆయనకి ఈ వయసులో తోడు కావాలనేది ప్రజలకు అర్థమైంది, కుటుంబానికి అర్థం కాదా. కోట్లాది రూపాయలు మీ తండ్రి కష్టార్జితాన్ని మీరు పంచుకున్నారే, 82లోనే అందరూ ఆస్తులు పంచుకున్నారు, ఆయన ఏకాకిం చేశారు కదా. నాకు ఈ వయసులో తోడు కావాలి, నా ఆరోగ్యం బాగాలేదని నోరు విప్పిపోతావు కొడుకుల్ని తండ్రి అడిగితే దానికి మరి అట్లాంటి తండ్రి, అందులో ఎన్టీఆర్ లాంటి తండ్రి అంటే ఎంత గొప్పవాడు అందరికీ తెలుసు. దాన్ని కూడా మీరు అర్థం చేసుకోలేని ఒక సహృదయత లేనటువంటి మీరు మీ బాధ్యతను తండ్రి పట్ల ఎలా నిర్వర్తించారనే దానికి ఒక్కసారైన ఆత్మవిమర్శ ఉండొద్దా? అందువల్ల ఇవన్నీ కూడా నేను కాలానికి వదిలేశాను. నేనేమి ఇంతవరకు కుటుంబం మీద ఏనాడు ఒక్క విమర్శ కూడా నేను చేయలే. నా డ్యూటీ నేను చేసుకుంటూ పోయాను, నా భర్తను కాపాడుకున్నాను, ఎలక్షన్లో తిరిగాను. సత్యభామ అన్నారు ఆ రోజు, నిజంగానే అన్ని సీట్లు గెలిచి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పార్టీ లక్ష్మీ కళ వచ్చిందన్నారు. ఆమె రావటం వల్లే పార్టీ గెలిచింది, ఎన్టీఆర్ బాగుపడ్డారని సన్మానాలు చేయటం మొదలుపెట్టారు. ఒకటే సన్మానాలు, వద్దురా బాబు అన్నా కూడా వెంటబడి సన్మానాలు చేశారు. ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు, విశిష్ట మహిళ అవార్డులు, ఎన్ని వద్దంటే తామర తంపరిగా అంత పొగిడారు. అంత పొగిడి 6 నెలల్లోనే అంతలోనే లక్ష్మీ పార్వతి ఎలా దుష్టశక్తి అయింది, ఎలా సైతాన్ అయ్యింది. మరి ఇలాంటి ఒక వాస్తవ చరిత్ర అనేది ప్రపంచానికి తెలియాల్సినటువంటి అవసరం లేదా? ఆగస్టు 20 వరకు మాకు సన్మానాలు చేశారు విశాఖపట్నంలో. 23 వచ్చేసరికి ఆమె వల్ల మేము పార్టీని చీల్ చేస్తున్నామని చెప్పి 2 రోజుల్లోనే 23 వసంత టాకీస్లో వాళ్ళు మీటింగ్ పెట్టి ఆ టాకీస్లో మేము ఎన్టీఆర్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము. ఇది వాళ్ళ తీర్మానం. ఎవరు వ్యవస్థాపక అధ్యక్షులు, ఎవరు ఈ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారానికి తీసుకొచ్చింది ఎవరు? దిక్కులేని వాళ్ళు, దివాణం అయిన వాళ్ళు, రోడ్డు పక్కన చెప్పులు అమ్ముకునే వాళ్ళు కూడా ఆయన పిలిచి ఆ రోజుల్లో డబ్బు పనిచేయాల. ఎన్టీఆర్ పేరు చాలు ప్రజలు ఆ విధంగా ఓట్లు ఇచ్చారు. అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన సీట్లు ఇచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలు, డాక్టర్లు, ఇంజనీర్లు చదివిన వాళ్ళని కూడా ఆయన సపోర్ట్ చేసి అంత స్థానంలో గౌరవిస్తూ పొలిటికల్గా ముఖ్యంగా అణగారినటువంటి వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు, వీళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ గారి గవర్నమెంట్లో సమానమైన ప్రాతినిధ్యం. కుటుంబాలకు అన్నం పెట్టిన అన్నదాతగా చరిత్రలో మిగిలిన ఎన్టీ రామారావు గారి కాలిగోటికి పరిపాలన సరిపోతుందా అని ఆలోచిస్తే చరిత్రలో అది లేదు అని అనుకోవాలి. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక అంత మంచి పరిపాలన లేదు ప్రజలకి. అట్లాంటి మనిషి ఏం తప్పు చేశాడు? ఆయన ముఖ్యమంత్రి అవగానే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. అదేవిధంగా మళ్ళీ ఆయన మహిళలకి మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొచ్చారు. ఇన్ని రకాల సమాజాన్ని ఆదరించినటువంటి ఆ పెద్ద మనిషి తప్పు చేశారా? ఆయన భార్య తప్పు చేసిందా? ఏం తప్పు చేసింది? ఒక్కటన్నా 23 సంవత్సరాల్లో మీరు ఏ ఒక్క తప్పైనా ఆమె చూపించగలిగారా సాక్ష్యంతో? ఎక్కడైనా మాటలతో తప్ప, మీ ఆరోపణలు తప్ప, మీ అనుకూల మీడియాలో తప్ప, ఈయన లక్ష్మీ భారతి ఇదిగో ఈ తప్పు చేసిందని రెడ్ హ్యాండెడ్గా ఒక్కటన్నా మీరు చూపించగలిగారా?
ఇలా చెయ్యని తప్పులకి ఆరోపణలతో ఒక స్త్రీ జీవితాన్ని బలి చేసి ఆమె భర్తను బలి చేసి ఇంత దారుణంగా ప్రవర్తించినటువంటి ఈ సమాజం మీద కాదు, ఆ వర్గం మీద నేను ఒక పోరాటాన్ని తల ఎత్తుకున్నాను. నా భర్త అనే 3 అక్షరాలే నేను పెట్టుకున్నాను మనసులో. ఎన్టీఆర్ అనే ఆ 3 అక్షరాలు నాకు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తుంటాయి. ఆయన ఎప్పుడు నాతోనే ఉన్నారు, నాలోనే ఉన్నారు. లేరు అనుకుంటే నేను ఒక క్షణం కూడా బ్రతకలేను నేను. అందుకని నేను ఇన్ని సంవత్సరాలు పోరాటం చేయగలిగితే ఆ రోజు వాళ్ళ మీడియా సృష్టించిందంతా కూడా ప్రజల మనసుల్లోకి ఎక్కించి ఆమె వల్లే పార్టీ పోయిందట, ఆమె వల్లే ఎన్టీఆర్ చనిపోయారట అనే ఈ అవమానాల నుంచి ఈరోజు పాపం ఆమె ఎంతో సేవ చేసింది, ఆయన బ్రతికించుకుంది, పార్టీని తిరిగి గెలిపించుకుంది అనేటువంటి మంచి మాటలు ఈరోజు నేను మీ అందరి నుంచి వినగలుగుతున్నానంటే అది నేను సాధించిన విజయమే కదా. అందువలన ఈరోజు చాలా నాకు RGV గారు లాంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరం, నిజంగా అవసరం. నిజాన్ని నిగ్గు తీయండి, ఏం జరిగింది, నిజమేంటి అని చెప్పి ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉంటే ఇట్లాంటి సమస్యలు ఆడవాళ్ళు అసలు ఎదుర్కోలేరు. ఆ రోజే కనుక ఈ విధంగా కనుక ఎదుర్కొని ఉంటే వాళ్ళు ఆమెం తప్పు చేసిన ఒక్కసారి నిరూపించండి అని చెప్పి ఉంటే నిజంగా కూడా నాకు ఇన్ని కష్టాలు వచ్చిండే కాదు. నా భర్త మరణానికి కూడా కారణం మీకు చెప్తున్నాను. జనవరి 18వ తారీఖు ఆయన మరణించారు. అంటే 17 ఏం జరిగిందంటే ఎన్టీఆర్ గారి పేరుతో డబ్బంతా కూడా బ్యాంకులో ఉంది, పార్టీ డబ్బంతా. అది సింహగర్జన సదస్సు చేయాలని చెప్పి ఎన్టీఆర్ గారు, నెహ్రూ గారు వచ్చారు విజయవాడ నుంచి. వాళ్ళంతా కూడా మాట్లాడుకొని 30 లక్షలు అవుతుంది అనుకుంటే అప్పుడు ఎన్టీఆర్ గారు చెక్ ఇచ్చి బ్యాంకు పంపించారు. ఆ బ్యాంకు చైర్మన్ ఏం చేశారంటే అప్పటికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పార్టీ లాక్కొని. ఆయన కబురు చేశాడు, ఇట్లా మీ మామగారు చెక్ ఇచ్చారు, డబ్బు ఇవ్వమంటారా వద్దా అని. అప్పుడు ఇవ్వద్దు అని చెప్పి అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేసి హైకోర్టులో ప్రభాకర్ శంకర్ మిశ్రా మీరు వినే ఉంటారు. కొంతమంది ఆ వృత్తులకి ఎంత ద్రోహం చేస్తారంటే, ఎంత నీచులు చరిత్రలో వాళ్ళ పాత్రలు కూడా అలాగే మిగిలిపోతాయి. కొంతమంది ఎంత నిజాయితీగా మిగులుతారో వాళ్ళు కూడా అలాగే మిగులుతారు. అలాంటి ఒక ద్రోహి ఒక చట్టానికే ద్రోహం చేసేటువంటి ఒక వ్యక్తి అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేసి దాంట్లో స్టే ఆర్డర్ ఇచ్చి ఎన్టీఆర్ గారు ₹1 కూడా తీసుకోవడానికి వీల్లేదని చెప్పి ఆర్డర్ ఇస్తే సాయంత్రం 5ంటికో 6ంటికో లాయర్లు వచ్చి ఆ సంఘటన చెప్తే దాని మీద ఎన్టీఆర్ గారు ఎంత మానసికంగా వ్యధ చెందారో, ఎంత ఏడ్చారో. ఇక నేను పార్టీ నడపలేనా, నేను ప్రజల్లోకి వెళ్ళలేనా, నాకు అన్ని దారులు ఎందుకు ఈ దుర్మార్గుడు ఇలా మూసేశాడు, నా జీవితాన్ని ఎందుకు ఇంత అవమానం పాలు చేశాడు, వైస్రాయ్ హోటల్ ముందు నన్ను చెప్పులేసి ఆ రోజే నన్ను చంపేశాడు. చివరికి ఈరోజు పేద ప్రజలు నా పేరుతో నా మీద అభిమానంతో ఇచ్చిన డబ్బును కూడా నాకు కాకుండా చేస్తాడా అని వ్యధ చెంది ఆ రాత్రి ఎన్నో 8-9 గంటలు గడిచేసరికి హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తే ఇది ఈ ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి తన మీద జనం దండయాత్ర చేస్తారనే భయంతో లక్ష్మీ పార్వతి వల్లే జరిగిపోయింది, అంత ఏదో జరిగిపోయింది ఆ రాత్రి. కానీ ఇంత దుర్మార్గ ప్రచారం ఒక స్త్రీ మీద ఒక ఆధారం లేకుండా మీరు చేస్తే ఆ స్త్రీ నిలబడటానికి ఎంత ధైర్యం కావాలి మీరు ఆలోచించండి. ఒక నేనే కాదు, చాలా ఈ సమాజంలో అనేక రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు కూడా ఇలాగే ఉంటున్నాయి. మాది ఇంకా పెద్ద స్థాయి కనుక ఈ పెద్ద సమస్య, దాన్ని ఎదుర్కోవటానికి నేను ఎన్నో సంవత్సరాలు ఎంత ఓర్పును వహించాల్సి వచ్చిందో. మరి నేను నా పోరాటాన్ని నిలబెట్టుకోవటానికి ముందు నన్ను నేను తీర్చిదిద్దుకోవాల్సి వచ్చింది. ఎక్కడైనా నాలో చిన్న లోపం కనిపిస్తే వెంటనే వీళ్ళు నా లోపాన్ని చూపిస్తారు ఈ సమాజానికి, ఇదిగో ఈమె ఇట్లాంటిది కనుకనే మేము చేసామని అంటారు. అంటానికి నా వ్యక్తిగత జీవితం మొత్తం నేను త్యాగం చేశాను. నాకు ఇదేం వద్దనుకున్నాను. పదవి అప్పుడు ఆ రోజు అధికారం వచ్చినప్పుడు కూడా నేను ఒక్క చిన్న పదవి తీసుకోలేదు. నేను కావాలంటే ఎన్టీఆర్ గారు మంత్రి పదవి ఇవ్వచ్చు, ఇంకేదైనా రాజ్యసభ కూడా ఇవ్వచ్చు, కానీ నేను దానికి ఇష్టపడలేదు. కుటుంబం ఎప్పుడు కూడా అలా పంచుకోకూడదు అనేది నా పాలసీ. అంత త్యాగానికి నేను నిలబడితే పదవులన్నీ వాళ్ళే తీసుకున్నారు, మళ్ళీ నిందలన్నీ నాకు ఇచ్చారు. అయినా సరే నిలబడి ఈరోజు నేను నా భర్తకు జరిగిన అన్యాయాన్ని ఈ సినిమా ద్వారా మరి RGV గారు ముందుకు వచ్చి చూపిస్తున్నారంటే నాకు మొదటిసారి ఒక రిలాక్సేషన్. ఐ గాట్ వెరీ గుడ్ రిలాక్సేషన్. ఐఎమ్ సో హ్యాపీ. సో కానీ దానిలో వాళ్ళు ప్రతిఫలించినట్టు సినిమానే ఆయన జీవితం మొదటి నుంచి కూడా మంచి లక్షలు సంపాదించే MRO ఉద్యోగం వదిలిపెట్టిన ఎవరు సినిమా వదులుతారు? అది సినిమా. అది మనం చెప్పక్కర్లా, ఎన్టీఆర్ గురించి చెప్పక్కర్లా, సినిమా గురించి చెప్పక్కర్లా. దాని గురించి ఎవరు చెప్తే వినాలి? ఈవిడ చెప్తే వినాలి. ఎందుకంటే మనకు అందరికీ రామారావు గారికి ప్రొడ్యూసర్లు, స్టూడియోలు, సమకాలీకులు చెప్పిన మాటలు విన్నాం. కానీ
సహజీవనం చేసే ఆవిడ చెప్తే మనం అనలేదు అమ్మ. మొదట్లో 82లో మీరు ప్రాథమిక మెంబర్షిప్ ఉంది మీకు టీడీపీలో. టీడీపీ స్టార్ట్ చేసినప్పుడు అందరికీ తెలియని విషయం ఏంటంటే అమ్మగారికి డాక్టర్ లక్ష్మీ గారికి ప్రాథమిక టీడీపీ ప్రైమరీ మెంబర్షిప్ ఉంది. మధ్యలో వచ్చిన ఆవిడ ఇంకా క్రియాశీలక మెంబర్గా ఉన్నారు. మహిళా మండలికి కూడా ఇవాళ నెమ్మకూరు వెళ్ళి రామారావు గారి మీద రీసెర్చ్ చేశారు. దాని గురించి ఒకటి చెప్పండి. నాకు ఎన్టీఆర్ గారంటే పుట్టుకతోనే ఎట్లా అంటే మా ఇంట్లో మా అమ్మగారి మహాభక్తి ఎన్టీఆర్ గారంటే మా దేవుడి మందిరంలో ఆయన ఫోటో ఉండేది. మా అమ్మ చెప్పేది ఈయన మన దేవుడు, నువ్వు దండం పెట్టుకో రోజు అని చెప్పి. అట్లా ఒక బాల్యం నుంచి నాకు ఆయన పట్ల నాకు దేవుడు అనే ఫీలింగ్తో ఈ ప్రపంచమంతా ఆయన అన్నగారిని పిలిచారేమో కానీ నేను ఫస్ట్ కలిసినప్పుడు స్వామి అనే పిలిచాను. ఎందుకంటే ఆ దైవం అనే ఫీలింగ్ అనమాట నాలో. అట్లా అభిమానంతోనే పెరిగాను. మా నాన్నగారు కమ్యూనిస్టు, ఆయన ఉద్యమంలో బాగా పనిచేసి ఆస్తులన్నీ పోగొట్టుకొని చివరికి 10th తర్వాత మీకు చదువు అక్కర్లేదు పెళ్లి చేస్తానంటే ఏడ్చి నేనే భాషా ప్రవీణలో నాకు ఇష్టం లేని చదువు ఆ రోజుల్లో, దాంట్లో ఉభయ భాషా ప్రవీణ సంస్కృతం తెలుగు, దానికి సంవత్సరానికి 10 రూపాయలే కదా ఫీజు అని చెప్పి చేరాను. అందులో చేరిన తర్వాత ఒక 1 year తర్వాత నాకు సంస్కృత్ చాలా బాగా అబ్బింది. ఆ దాంట్లో టేస్ట్ ప్రపేదిరే ప్రకటన జన్మ విద్యా అని కాళిదాస్ గారు ఒక మాట చెప్తారు. సంస్కృత భాష రావాలి అంటే అది పూర్వజన్మ సుకృతం ఉండాలి అనే అది నాకు అర్థమైంది. అంత బాగా అబ్బింది సంస్కృతం. ఆ తర్వాత ఆ చదువు అంటే చాలా ఇష్టమైంది. సాహిత్యం వచ్చింది. ఆ తర్వాత MA చేశాను. సరే అదంతా కూడా అది అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు. అప్పటి వరకు నేను ఆయన కూడా చూడలేదు. ఎక్కడ చూస్తాం, నింగి అంచున నీవు నేల తాకున నేను కలిసేదిలా మనసు తెలిసేదిలా అని రాసుకున్నాను ఆయన మీద ఫస్ట్ బయటిని ఎన్టీఆర్ గారి మీద. నింగి అంచున నీవు నేల తాకున నేను కలిసేదిలా మనసు తెలిసేదిలా. ఆ తర్వాత అది 2 లైన్లు అప్పుడు రాసుకున్నాను నేను. తర్వాత నేను 16 నాకు 16 ఏళ్ళు వచ్చినప్పుడు ప్రేమలో పడ్డాను ఆయనతో సినిమాల్లో చూసి. సినిమాలు చూసి ప్రేమలో పడిపోయా. అంటే ఆరాధన మొదటి నుంచి ఉంది, ఆరాధన ప్రేమలోకి కన్వర్ట్ అయిపోయింది. పిడుగురాముడు సినిమా చూసాను. అప్పుడు నాకు 16 ఏళ్ల వయసు. ఆ సినిమాలో అది నేనిలో పసిడి వన్నెలు ఉన్న చిన్నవాడ అడుగులో పొదమ సింగపు అడుగులున్న మనగాడ అని రారా దొర అని ఒక పాట ఉంది. విజయలక్ష్మి డాన్స్ చేస్తూ వాడుతుంది. కానీ అప్పుడు ఎంత బాగుంటారంటే ఇలా చేతులు కట్టుకుని ఆయన నడుస్తుంటే సింహం నచ్చినట్టే ఉంటుంది. అది చూసి మనసు పారేసుకున్నాను నేను. అదొక డ్రీమ్. అట్లా వెళ్ళిపోయింది. అప్పటికి వెళ్ళలేదు. ఇంకా కూడా జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుంది, తెలియని విషాదం కొన్ని చోటు చేసుకున్నాయి నా మొదటి జీవితంలో. సరే అవన్నీ ఇప్పుడు నాకు చెప్పే ఉద్దేశం కూడా లేదు. కానీ ఎన్టీఆర్ గారి మీద ఆరాధన, ఆ ప్రేమ మాత్రం నాలో శాశ్వతంగా మిగిలిపోయింది. అట్లా ఇక ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత 85లో పరిచయం ఏర్పడింది. ఫస్ట్ పార్టీలో చేరాను. ఎంతోమంది మెంబర్షిప్ చేర్పించాను. ఎన్టీఆర్ గారు ఫస్ట్ గవర్నమెంట్ పడిపోయినప్పుడు గుంటూరు జిల్లా అంతా పర్యటించి ఆయన కోసం ఉపన్యాసాలు చెప్పినప్పుడు ఇంకా మళ్ళీ ఆయన రాగానే ఇంట్లో కూర్చోవటం. కానీ 85లో నేను ఆ రోజుల్లోనూ ఉపన్యాసాలు చెప్తుండేదాన్ని. అందువల్ల నాకు ఏపీ భవన్లో November 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పిలిచారు. ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా సన్మానం అని చెప్పారు. మీరు నమ్మరు, 3 రోజులు తిండి లేదు, నిద్ర లేదు నాకు. అంత ఎంత ఎంకరేజింగ్ అంటే అమ్మో ఆయన దగ్గరగా చూడబోతున్నామా, ఆయన చేతుల మీదుగా సన్మానం చేయించుకోవటమా. అసలు నేను అనుకున్నాను తీరా అసలు ప్రయాణం చేస్తానా లేదు. లవ్ అలా ఉంటుందండి. తర్వాత నిజంగా ఆయన చూడగానే పడిపోయాను. అసలు పెయింట్ అయిపోయి కాళ్ళ దగ్గర పడిపోయాను. అసలు నాకు తెలియని వివస స్థితి అంటారు. కానీ ఆయనకి అర్థమైంది నా బాధ ఏంటో. పాపం అమ్మాయి ప్రేమ ఎక్కువైపోయి పడిపోయింది. ఫోటోలు వేయించి పంపించారు. అట్లా ఫస్ట్ మా మీటింగ్ అనేది ఢిల్లీలో జరిగింది. తర్వాత మహానాడులో కలిసాము. తర్వాత ఆ టైంలో ఆయన ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు నాకు.
మరుసటి రోజు ఒక గంట సేపు వాళ్ళ ఇంట్లో అవిడ్స్లో వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడినప్పుడు మీ చదువు ఏంటి, ఆయన చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. అందులో సాహిత్యం అన్నారు. నేను ఎంఏ తెలుగు చేశాను, అప్పటికి ఎంఏనే చేశాను, ఎంఏ తెలుగు చేశానండి. అలాగే సాహిత్యం మీద అంతో ఎంతో పట్టుంది నాకు. నేను అన్నీ చదివాను, వేదాలు చదివాను, ఉపనిషత్తులు చదివాను, కావ్యాలు చదివాను. దాదాపు నేను చదవని సాహిత్యం లేదు, నిజం చెప్పండి. రష్యన్ సాహిత్యం కూడా చదివాను. ఎందుకంటే చదవటం అనేది ఒక అలవాటు ఉంటే రాగదు, అన్నీ చదవాలనిపిస్తూనే ఉంటుంది. నన్ను చైన్ లీడర్ అనేవాళ్ళు. ఒరిజినల్ కమ్యూనిస్ట్ కాకపోవచ్చు కానీ, అంటే కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో పుట్టకపోవచ్చు కానీ ఈజ్ రియల్ కమ్యూనిస్ట్ నా ఫీలింగ్ అయితే. అందుకని ఆయన ఈ సమాజంలో ఉండే అసమానతలన్నీ పోగొట్టడానికి, ముఖ్యంగా ఎవరైతే అన్యాయం చేయబడుతున్నారో ఈ సమాజంలో 60% ఉండే ఈ బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన టైంలో ఎంత అవకాశం ఇచ్చారండి బీసీలకు, రాజకీయంగా కానీ అన్ని విధాలు వాళ్ళని ఆడుకోవటం జరిగింది. అందువల్ల ఎన్టీఆర్ గారు రియల్ సోషలిస్ట్. ఆ రోజుల్లో ₹2 కిలో బియ్యం అది నాట్స్ అయ్యింది. సో ఆ విధంగా సోషలిస్ట్ భావాలు ఉన్నాయి. నాకు యాంటీ హీరో పాత్ర గురించి చెప్పండి. యాంటీ హీరో చెప్తాను. ఎన్టీఆర్ గారు ఎలక్షన్స్ లో కూడా మీ ఆడపడుచు అని చెప్పేవారు కమ్యూనిస్టులకి. దాదాపు 38 సీట్లు 36 సీట్లు కమ్యూనిస్టులకు ఇవ్వటం జరిగింది అలయన్స్ లో, సిపిఐ సిపిఎం కూడా. అప్పుడు వాళ్ళంతా కూడా మా ఆడపడుచు మా నియోజకవర్గం రావాలని తీసుకుపోతే ఎగురుకుంటా పోయేదాన్ని ఆనందం మా కమ్యూనిస్టులని. తీరా వాళ్ళందరూ కూడా చెయ్యిచ్చి చంద్రబాబు వైపు వెళ్ళిపోయారు. లాస్ట్లో ఈ ఆడపడిచిపోయి పక్కన కూడా నిలబడలేదు. ఇవన్నీ అనుభవాలే. నాడైతే మొత్తం మీడియానే మా జీవితాలు నాశనం చేస్తున్నారు. చెప్పడానికి నేను ఎప్పుడు భయపడలేదు. ఓపెన్గా వాళ్ళ పేర్లు కూడా చెప్పి తిడుతూ ఉంటాను ఇప్పటికి కూడా నేను. ఎందుకంటే ఆ రోజు ఆ మీడియా వాళ్ళు, ఎందుకంటే చాలా లిమిటెడ్ మీడియా అమ్మ, 1-2 పత్రికలు ఆ రోజు, ఒకే ఒక న్యూస్ ఛానల్, మిగిలిన ఎంటర్టైన్మెంట్ ఛానల్స్. ఆ న్యూస్ ఛానల్ కూడా ఎన్టీఆర్ గారికి పదవి దించేటప్పుడే తీసుకొచ్చారు కావాలని చెప్పి. ఎందుకంటే అసలు కుట్రదారుడు ఆయనే కనుక దానికోసం అప్పటికప్పుడు తీసుకొచ్చారు. ఆ రోజు లక్ష్మీ పార్వతిని, ఎన్టీఆర్ని, మా వ్యక్తిత్వాన్ని ఎంత హీనపరుస్తూ ప్రతిరోజు తెల్లవారికి ఈనాడు పేపర్లో ఒక కార్టూన్ వచ్చేది మా మీద. ఏంటంటే ఎన్టీఆర్ గారు వంట చేస్తూ నేనేమో పెద్ద కుర్చీ మీద కూర్చొని రూల్ చేస్తున్నట్టుగా. ఇంత నీచమైన కార్టూన్లతో ఒక స్త్రీ జీవితమే కాదు, ఒక మహానుభావుడి జీవితాన్ని కూడా నాశనం చేసినటువంటి మీడియా ఆ రోజు. ఐ హేట్ దట్ మీడియా ఆ రోజు మాత్రం. కానీ ఈరోజు విస్తృతమైనటువంటి ఈ మీడియాలో నాలాంటి అభాగ్యులు, నష్టపోయినటువంటి వాళ్ళు, జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొనే వాళ్ళు, కనీసం ఒకళ్ళు రాయకపోయినా, ఒకళ్ళు చూపించకపోయినా 10 మంది చూపించడానికి ముందుకు వచ్చినటువంటి ఇప్పటి మీడియాను మాత్రం నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తున్నాను. నేను ఒక సంఘటన చెప్తాను. ఎన్టీఆర్ గారి పెరాలిటిక్స్లోకి వచ్చింది. నేను నోట్స్ తీసుకోవడానికి నేను ఆయన దగ్గర కూర్చొని ఉన్నాను. కూర్చున్న మనిషి లేచి నిలబడి ఒక వృక్షం జారి పడిపోతున్నట్టుగా అట్లా ఉరిగిపోతూ ఉన్నారు. వెంటనే నేను వారిని పట్టుకొని కేకలు వేసాను. అందరూ వచ్చారు, డాక్టర్లు ఫోన్ చేశారు. 2 సార్లు అప్పుడు పెరాలిటిక్స్లోకి రావడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ సినిమాలో ఆయన చూపిస్తారు, మీరు అందులో చూడండి, భలే ఉంటుంది. అందువల్ల నేను చెప్పేదానికంటే అది దానికంటే కూడా ఆయన విల్ పవర్. తర్వాత నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆయన నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్తుంటే ఇంకా అందరూ ఎన్టీఆర్ గారు అనేసరికి ఎదురొస్తారు కదా, పేషెంట్స్ అంతా ఆ బెడ్ మీద కదలేని వాళ్ళు కూడా లేచి పాపం ఎన్టీఆర్ గారిని చూడటానికి వచ్చి దండం పెట్టుకోవటం చేస్తే, ఈయన ఆ పేషెంట్స్ని పలకరించడానికి వెళ్ళినట్టున్నారు తప్ప తను ఒక పేషెంట్గా మాత్రం అక్కడ ఆయన హాస్పిటల్కి ఆయన రాలేదు. అసలు అక్కడ ఎంత విల్ పవర్ అంటే ఒక పక్క ఎంత నరాల బాధ కదా దానికి సంబంధించి ఉంటుంది. ఆ పెరాలిటిక్స్లోకి వచ్చినప్పుడు కాలు లాగేస్తుంది, చెయ్యి లాగేస్తుంది, ఆయన బ్రెయిన్లో క్లాట్ అయింది. ఆ క్లాట్ వల్ల ఇలా బాడీ ఎఫెక్ట్ అయిపోయింది. కానీ ఆయన తాపీగా నిలబడి డాక్టర్లను తొందరగా ఎమర్జెన్సీలో చేర్పించి ఆయనకి మెడిసిన్ ఇవ్వాలని వాళ్ళు తొందరపడతా ఉంటే ఈయన మాత్రం అందరిని పలకరిస్తూ బాగున్నారా, మీ ఆరోగ్యం ఎట్లా ఉంది, జ్వరం తగ్గిందా, ఇలా పలకరించుకుంటూ అంత తాపీగా అంత విల్ పవర్ ఉన్న మనిషి నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఇంకా చాలా ఉన్నాయి ఆయన జీవితంలో. చాలు, నాకు చాలా థ్యాంక్స్. నేను చివరిగా ఒక ప్రశ్న ఫోన్ చేస్తాను చెప్పాడు. ఒక ప్రశ్న ఏంటంటే, దాదాసాహెబ్ ఫాల్కే భారతరత్న అవార్డులు ఒక సిగ్నేచర్ పిటిషన్ మొదలైంది, అది సడన్గా ఆగిపోయింది. ఎందుకు ఇస్తే ఒకవేళ దాదాసాహెబ్ ఫాల్కే కానీ పోస్ట్మస్ భారతరత్న ఇస్తే
లక్ష్మీపాత్ర గారు తీసుకోవాల్సింది ఢిల్లీలో అనేసా సిగ్నేచర్ ఆగిపోయింది. భారత రత్న అవార్డు ఎన్టీఆర్ గారికి రావాల్సింది. ఎందుకంటే పక్కనున్న తమిళనాడు ఎంజీఆర్ గారికి తమిళనాడు ప్రభుత్వం రాసింది, లెటర్ రాసి వాళ్ళు భారత రత్న ఇప్పించుకున్నారు. నిజానికి ఆయన ఒక లిమిటెడ్ లీడర్, అంటే కేవలం ఒక్క తమిళనాడుకే సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ గారు. కానీ ఎన్టీఆర్ గారు భారతదేశ స్థాయిలోనే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారాన్ని వచ్చి గిన్నిస్ బుక్లో ఎక్కారు. అక్కడి నుంచి యాంటీ కాంగ్రెస్ పార్టీలన్నింటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళతో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి బీపీసీని ప్రధానిగా తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్టీఆర్ గారి దక్కుతుంది. ఈయన చరిత్ర చూస్తే ఒక నటుడుగా అద్భుతమైన చరిత్ర ఉంది, ఇంకొక వైపు నాయకుడిగా మరో గొప్ప చరిత్ర ఉంది. అట్లాంటి నాయకుడికి అసలు ఏం ఆలోచించకుండా ఇవ్వాలి. కానీ ఎందుకు రాలేదు భారతరత్న అంటే, ఆ రోజు కింగ్ మేకర్, తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్, మరి ప్రధానమంత్రి దేవేగౌడ్ నేనే ప్రధానమంత్రిని చేశాను, గుజరాత్ని నేనే ప్రధానమంత్రిని చేశాను, వాజ్పేయి గారికి నా సపోర్ట్ ఉండే ప్రధానమంత్రి అయ్యారని ఎవరైతే చాలా గొప్పగా ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉన్నారో, ఆ మహానుభావుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఇంతమంది ప్రధాని చేసినటువంటి వ్యక్తి ఒక్క నిమిషం ఒక్క లెటర్ పంపిస్తే ఎన్టీఆర్ గారికి భారతరత్న వస్తుందా రాదా? అది మీ ఎడ్యుకేటర్స్ మీరందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే భార్య బ్రతికి ఉంటే భర్తకి భారతరత్న వస్తే భార్య చేతికి ఇస్తారు తప్ప వేరే చేతికి ఎవరు. దానికి కూడా చెప్పాను, అక్కర్లేదు నువ్వు వెళ్ళి తీసుకో, నేను రాను, కానీ ఆయన భారతరత్న ఇప్పించాను అని కూడా నేను చెప్పడం. థ్యాంక్స్ అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో ఈ చల్లటి సాయంత్రం గడపటం అనేది. మరొకసారి మనం సమావేశం ఈసారి చాలా తీరిగ్గా నేను